హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ ఎన్టీపీసీ సిబిటి 1 స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ మీకు జరగడానికి ఎగ్జామ్ ఏముందంటే రైల్వేల గ్రూప్ డి ఎగ్జామ్ ఉందన్నమాట. అయితే చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. సో ప్రిపేర్ అయిన వాళ్ళతోటి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఏంటంటే అసలు ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతది? ఈ కోర్టు కేసు సంగతి ఏంటిది? కోవిడ్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటదా? ఈ 3 అనేది చాలా మందికి ఒక డౌట్ అన్నమాట. సో మరి ఏంటిది అసలు ఈ కోర్టు కేసు సంగతి ఏంటిది? కోవిడ్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ జరుగుతదా? ఎగ్జామ్ జరిగితే ఎప్పుడు జరగడానికి ఆస్కారం ఉంటది? అనేది మనము ఈ వీడియోలో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది లాస్ట్ టైమ్ అన్నమాట మనకి. సో మార్చి 28వ తారీఖు నాడు ఏమైందంటే మనకు జరిగిన ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి హియరింగ్ అనేది మనకి 26 జులై 2025. ఎప్పుడంటే హియరింగ్ మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ డి పైన నెక్స్ట్ హియరింగ్ వచ్చేసరికల్లా 26 జులై 26 జులై 2025కి పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ రోజు నాన్ అవైలబిలిటీ ఆఫ్ జడ్జెస్. సో మరి కేసు ఏంటి సార్? అసలు ఇదేంటిది? ఈ కేసు వల్ల ఏమైనా ఇంపాక్ట్ జరుగుద్దా ఎగ్జామ్ కంటే? ఫస్ట్ మెయిన్ ఈ కేసు ఏసింది ఎందుకంటే కారణము గ్రూప్ డికి ఐటీఐ మాత్రమే కొనసాగించాలి క్వాలిఫికేషను. ఆర్ఆర్బి గ్రూప్ డి ఏదైతే ఎగ్జామ్ ఉందో దీనికి సంబంధించి ఐటీఐని మాత్రమే క్వాలిఫికేషన్ కింద కన్సిడర్ చేయాలి. ఏదైతే టెక్నికల్ పోస్ట్ ఉన్నాయో 10th వాళ్ళని కన్సిడర్ చేయొద్దు అని చెప్పి కేసు వేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ మన రైల్వే నుంచి కూడా సమాధానం ఏంటంటే అంబిగ్యూస్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ మనకి 2018-19 నోటిఫికేషన్ అప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ నుంచి ఐటీఐ ఉంటుంది. సో ఓన్లీ టెక్నికల్ పోస్టులకు మాత్రం ఐటీఐ ఉంటుంది. నాన్ టెక్నికల్ పోస్టులకు అందరు ఎలిజిబుల్ ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటూ రావడం ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఆర్గ్యుమెంట్ జరగలేదు, అంటే ప్రాపర్ గా హీట్ డిస్కషన్ అనేది జరగలేదు. మనకి మొన్న జరగాల్సింది మార్చి 28వ తారీఖు నాడు, అది కూడా పోస్ట్ పోన్ కావడం జరిగింది. హియరింగ్ అనేది నెక్స్ట్ హియరింగ్ అనేది 26 జులై. ఓకేనా? సో 26 జులై నాడు జరుగుతుంది. మరి ఓకే, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? ఏం ఆస్కారం ఉందంటే మెయిన్ గా ఈ క్వాలిఫికేషన్ గురించే డిస్కషన్ జరుగుతుంది అనమాట. మరి క్వాలిఫికేషన్ ఏమైనా చేంజ్ చేయడానికి ఆస్కారం ఉందా సార్? 10th గాని ఐటీఐ గాని చేంజ్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఓన్లీ ఐటీఐ పెడతాంటారు చాలా మంది చెప్పి, చాలా మంది అని చాలా మంది భయపడి మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా, వదిలిపెట్టాలని చెప్పి నన్ను అడుగుతున్నారు. నాకున్న అనుభవం ప్రకారం 10 ఇయర్స్ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్, 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అనుభవం. ఫస్ట్ నీ ఉద్యోగం రైల్వే కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కేసు అనేది ఎడ్యుకేషన్ సంబంధించి కోర్టులో ఉన్నప్పుడు ఏంటంటే మనం పేషెన్స్ గా వెయిట్ చేయాలి. అంటే డిసిషన్ ఎలా వస్తదనేది బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్ బట్టి ఉంటది. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, రైల్వే నుంచి గనక వాళ్ళు అడిగే క్వెషన్స్ ప్రాపర్ గనక ఆన్సర్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అంటే మీరు ఫస్ట్ ఎందుకు ఐటీఐ ఇస్తున్నారని చెప్పేసి, అంటే అక్కడ ఆర్గ్యుమెంట్స్‌ని బట్టే అండి. ఎప్పుడైనా సరే కోర్టులో కేసు ఉందంటే అది గెలవాలనా, ఓడాలనేది ఆ రోజు జరిగే హీట్ డిస్కషన్స్. సో జడ్జీలు ఏమడుగుతారు? ఇక్కడున్న లాయర్స్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? సో వీళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ బట్టే ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ రైల్వే ప్రాపర్‌గా సార్ చాలా మంది, కొన్ని లక్షల మంది, చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది. సో ప్లీజ్ మే బి కన్సిడర్. సో అని అనుకుంటే దే మే అది యాజ్ ఇట్ ఈస్‌గా ప్రాపర్‌గా జరగొచ్చు. ఇన్ కేస్ ఏమైనా సిట్యుయేషన్ వస్తే ఇది ఆ రోజు జరుగుద్దన్నమాట. ఎప్పుడు మనకు ఈ 26 జులై నాడు 2025 నాడు ఒక క్లారిటీ వస్తుంది. మనం పాజిటివ్‌గా ఉండాలి. ఎందుకు ఉండాలి సార్? అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. నాకు ఒక స్టూడెంట్ మన కిరణ్ స్టడీస్ యాప్‌లో కోర్స్ తీసుకున్న స్టూడెంట్ ఒక మెసేజ్ చేసిండనమాట. సో ఏమని మెసేజ్ చేసిండంటే, సార్ ఇక ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందంట. సో ఎగ్జామ్ అనేది ఓన్లీ ఐటీఐ వాళ్ళకేనంట. కోర్ట్ కూడా తీర్పు ఇచ్చిందంట అని చెప్పారు. అసలు తీర్పు ఎక్కడ ఇచ్చిర్రండి? అంటే మీరు అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎటువంటిదైనా సరే రైల్వేకి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ వస్తే మన కిరణ్ స్టడీస్ యాప్ నుంచి అఫీషియల్ అప్డేట్స్ వస్తేనే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఏం చేశారు తెలుసా? ఫిట్ అవుతున్నాను సార్, నేను గ్రూప్ డికి ప్రిపేర్ అవ్వట్లేదు అని చెప్పి నాకు మెసేజ్ జరిగింది. నేను అది ఒక 3 డేస్ తర్వాత చూడడం జరిగింది. నేను పర్సనల్‌గా అతనికి కాల్ కూడా చేయడం జరిగింది. బాబు, ఇంకా దాని మీద ఎటువంటి డిసిషన్ రాలేదు. బట్ నువ్వు ప్రిపేర్‌గా, ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్‌కి నువ్వు జాబ్ క్రాక్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ప్రిపేర్ అవ్వాలి. ఏ స్టూడెంట్‌కి నేను అదొకటే చెప్తున్నా. ఈ 26 జులై నాడు ఏం జరుగుద్దంటే నేను దేవుడిని కాదు. బట్ మెజారిటీగా మోస్ట్‌లీ ఎవరైనా సరే ఎవ్వరికీ అన్యాయం కాకుండా ఉండాలనే చూస్తారు. ఎవరైనా ఒక న్యాయస్థానం అనేది ఏం చేస్తది?
ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది 10th వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఐటీఐ వాళ్ళు ఉన్నారు, ఏంటిది అనేది ఒక డిస్కషన్ బేస్డ్ అందరికి అందరికీ న్యాయం చేయాలని అనుకుంటది కానీ ఒక వర్గానికి న్యాయం, ఒక వర్గానికి అన్యాయం చేయాలని ఎవరు అనుకుంటారు. ఐటీఐ కానీ 10th కానీ నేను ఎవరికి బయాస్డ్ అయితే కాదు. సో మీరు ప్రిపరేషన్ సాగించండి కానీ ఈ కోర్టు కేసు గురించి మాత్రం దయచేసి ఎవరు ఆలోచించకండి. నేను మళ్ళీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ హీరింగ్ రోజు జరిగినప్పుడు దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగాయి అనేది అది మనకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఈ కోర్టు కేసు గురించి వీడియో చేస్తాను. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే కోవిడ్ ఇంపాక్ట్ ఏమైనా ఉండడానికి ఆస్కారం ఉందా సార్? ఎందుకంటే మీకు రైల్వేల 2019 నోటిఫికేషన్ అప్పుడు ఇదే సిచ్యువేషన్ జరిగింది. 2019 నోటిఫికేషన్ అప్పుడు కూడా ఎన్టీపీసీ ఎగ్జామ్స్, గ్రూప్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నా మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది కదా. అంటే ఇప్పుడున్న ప్రకారం 100% ప్రెసెంట్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ పోస్ట్ పోన్ అవ్వడానికి 100% ఛాన్స్ లేదు. పోస్ట్ పోన్ అవ్వడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. ఏది ఆన్ గోయింగ్ ఎన్టీపీసీ కానీ వాట్ ఎవర్ ఇట్స్ ఏవైనా సరే. ఓకేనా? సో మీరు కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ అనేది ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది, డిలే అవుతుంది అనే విషయాన్ని మర్చిపోండి. ఓకేనా? ఎగ్జామ్ జరగడానికి ఎప్పుడు ఆస్కారం ఉంది సార్? గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు జరగడానికి ఆస్కారం ఉందంటే మెజారిటీగా మనకి ఇప్పుడు ఎన్టీపీసీ సిపిటి వల్ల గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ జరుగుతుంది, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. సో ఇప్పుడు 26th నాడు 26th జూలై నాడు గనక మనకు 26th జూలై నాడు గనక మనకు ఏదైతే హీరింగ్ ఉందో ఈ గ్రూప్ డి ఎగ్జామ్ క్వాలిఫికేషన్ గురించి హీరింగ్ ఉందో ఇది అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ సిచ్యువేషన్ కానీ బేస్డ్ ఆన్ ఆ రోజు వచ్చే ఆర్గ్యుమెంట్స్ కానీ ఆ రోజు వచ్చే తీర్పు వల్ల కానీ వెర్డిక్ట్ వల్ల కానీ ఎనీథింగ్ ఏది జరిగినా సరే మనకు ఆన్ అండ్ యావరేజ్ గా ఆగస్టు లేదా సెప్టెంబర్ జరగడానికి మోస్ట్లీ అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇలా ఎటువంటి ప్రాబ్లం జరగపోతే ఈ 26th నాడు ఆర్గ్యుమెంట్స్ సో క్వాలిఫికేషన్ యథావిధిగా ఉండి నెక్స్ట్ వచ్చేదానికైనా సరే మీరు ఇంప్లిమెంట్ చేయండి. ప్రాపర్ గా మీరు ఒక ప్రణాళిక వేసుకొని ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి సో రైల్వే బోర్డు గనక చెప్తే గనక మీకు ఎగ్జామ్ అనేది నెక్స్ట్ సెప్టెంబర్ మోస్ట్లీ ఎగ్జామ్ అనేది ఆగస్టు లేదా సెప్టెంబర్ జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట 2025 మోస్ట్లీ. ఎందుకంటే అంతకుముందు జరగడానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎన్టీపీసీ సిబిటి వన్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు కూడా అయిపోవాలి కాబట్టి. ఓకేనా? రైట్. సో ఇక ఇంకో క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ కోర్టు కేసెస్ గురించి వదిలిపెట్టండి, కోవిడ్ గురించి కూడా వదిలిపెట్టండి. ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రిపరేషన్ గురించి మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రిపరేషన్ ఓన్లీ ప్రిపరేషన్ గురించి మాత్రమేనండి. ఎందుకంటే ఇవన్నీ ఏదైతే జరిగిపోయినా సరే ఫైనల్ గా మనకి జాబ్ వచ్చిందా రాలేదా చూస్తారు. కోర్టు కేసు వల్ల డిలే అవ్వచ్చు, ఏదైనా సరే అల్టిమేట్గా మనకి జాబ్ వచ్చిందా రాలేదు ఎవరైనా అది ఒకటే చూస్తారు. అందుకోసమే మీరు ఏ స్టూడెంట్ అయినా ప్రిపేర్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకోండి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికల్లా మాక్ టెస్ట్ రాయండి, ఎగ్జామ్స్ రాయండి. ఈ మూడు కనుక ఏ స్టూడెంట్స్ అయితే చేస్తారో 100% మీరు జాబ్ సక్సెస్ చేస్తారు. కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ ప్రతి ఒక్కటి కూడా ఈ మూడు కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీకు స్టూడెంట్ రిక్వెస్ట్ కొరకు కంప్లీట్ గా అప్డేటెడ్ క్లాసెస్, కంప్లీట్ గ్రూప్ డికి సంబంధించి క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్ సబ్జెక్ట్ సంబంధించి మీకు కేవలం 499 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మీకు జస్ట్ 49 రూపీస్కే సబ్జెక్ట్ వైజ్ గా ప్రతి సబ్జెక్ట్ వైజ్ గా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరుగుతుంది. మీకు మాక్ టెస్ట్లు కూడా ఓకేనండి. మాక్ టెస్ట్ కూడా మీకు కేవలం 299 రూపీస్కే 1 year వ్యాలిడిటీ తోటి ఆల్మోస్ట్ 5,500 పైగా మాక్ టెస్ట్లు విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ గా ఉన్నాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? క్లాసెస్ పీడిఎఫ్ ఫైల్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ ఉంటాయి. జస్ట్ 499కే 1 year వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్ 49 రూపాయలు. అట్లా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ కావాలని తీసుకోవచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మాక్ టెస్ట్ వచ్చే విత్ ఎక్స్ప్లెనేషన్ అండి. విత్ ఎక్స్ప్లెనేషన్ డిటిపిలో మీకు క్వశ్చన్ కింద ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. 5,500 ప్లస్ మాక్ టెస్ట్ లో మీకు ఓన్లీ గ్రూప్ డి మీనే అప్రాక్సిమేట్ గా ఒక నియర్ గా 700 ప్లస్ మాక్ టెస్ట్, 700 ప్లస్ మాక్ టెస్ట్ లో ఓన్లీ గ్రూప్ డి మీనే మీకు మాక్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్ గా, టాపిక్ వైజ్ గా. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ కే సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను ఒకటే సజెషన్, రైల్వే జాబే మీ లక్ష్యంగా అనుకున్నప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, కోర్టు కేసెస్ ఎందుకు, కోవిడ్ వల్ల పోస్ట్ అవుతాయి, ఇవన్నీ పెట్టండి. ప్రెసెంట్ గా ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతుంది, సిబిటి 1 జరుగుతుంది గ్రాడ్యుయేట్ వాళ్ళకి.
ఆల్రెడీ గ్రూప్ డి అప్లై చేసిన వాళ్ళు మెజారిటీగా ఒక 50%, 60% ఎన్టీపీసీ కూడా అప్లై చేస్తారు. మీరు ఇదే ప్రిపరేషన్ కొనసాగించండి. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ మాక్సిమం ఎగ్జామ్ జరగడానికి ఆస్కారం ఉంది. ఓకేనా? సో ఇదనేది లిమిటెడ్ స్టూడెంట్స్‌కి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ప్లే స్టోర్‌కి వెళ్లి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. క్లాసెస్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్, మాక్ టెస్ట్. ఈ 3 గనక తీసుకున్నట్లయితే 100% మీ మీద మీకు నమ్మకం వస్తది ఫస్ట్. రియల్ ఎగ్జామ్ ఎలా అయితే రాస్తారో మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.